హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెంబో వరల్డ్. ఈరోజు మనం ఒక సైడ్ డిష్ రెసిపీని చూడబోతున్నాం. స్టఫ్డ్ బెండకాయ. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కొత్తగా ఈ రెసిపీని ట్రై చేయండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీని చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. 4 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 7 ఎండుమిర్చి, బెండకాయలు. ఫస్ట్ బెండకాయలని నీట్గా క్లీన్ చేసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తోటి పొడుగ్గా ఘాట్లు పెట్టుకోవాలి. బెండకాయలకి ఒకసారి పుచ్చులు ఉంటాయి, సో ఘాట్లు పెట్టుకున్న తర్వాత లోపల నీట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. బెండకాయలు అన్నిటికీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, హైలో అసలు పెట్టకూడదండి. హైలో పెడితే పప్పులన్నీ మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పప్పులు కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు వేసుకోవాలి. 7 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా కాకుండా అలాగే బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకు పలుకుగా ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక కట్ చేసుకున్న బెండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, బెండకాయలు ఘాట్లు పెట్టుకున్నాక లోపల ఒకసారి చెక్ చేసుకోండి, నీట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలన్నీ స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా బెండకాయలన్నీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని సైడ్ బై సైడ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ వేసుకుని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత
మనం స్టఫ్ చేసుకున్న పొడి ఇంకొంచెం మిగిలిపోయింది కదండి, అది కూడా ఇందులోకి వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బెండకాయ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.